తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఏడాదికొక్కసారైనా వెంకన్నను దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. అయితే జగన్ సర్కార్ హయాంలో టీటీడీ తీరు వివాదాస్పదమవుతోందా? సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నారా? భక్తుల ఇబ్బందులకు టీటీడీకి పట్టవా? టీటీడీ తిరుభక్తులకు శాపంగా మారిందా? కొండపైకి వెళితే టీటీడీ గుండు కొట్టి పంపుతోందా? లాభార్జనే ధ్యేయంగా ధరలు పెంచుతోందా? సామాన్యుల నడ్డి విరుస్తోందా? గుండు కొట్టించుకోకముందే క్షవరం చేస్తోందా? భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తోందా? ఆధ్యాత్మిక సేవ కాస్త ఆదాయ వనరుగా మార్చుకుంటోందా? ఇప్పుడు యావత్ వెంకన్న భక్తుల్లో జరుగుతోన్న చర్చ ఇదే. అద్దె గదులకు టీటీడీ పెంచిన ధరలు చూస్తే ఆశ్చర్యం భక్తుల వంతవుతోంది. ప్రైవేట్ లాడ్జీలా, టీటీడీ అతిథి గృహాలా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్దె గదుల ధరలు భారీగా పెంచేసింది. ప్రైవేట్ లాడ్జీల తరహాలో ధరలు ఆకాశాన్నంటాయి. 150 ఉన్న గది ధర ఇప్పుడు 1700 చేసింది. 200 ఉన్న అద్దె గది ధర 2200 చేసింది. లడ్డూ ధరలను పెంచేసింది. ఇక ఆర్జీసీ ధరలు చెప్పనవసరం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు వస్తే ధరల వడ్డనతో వాతలు పెడుతోంది. ఆర్జిత సేవల టికెట్లను పెంచాలని యత్నించి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. టీటీడీ తీరు ఏపీ ప్రభుత్వ పనితీరు వివాదాస్పదంగా మారింది. టీటీడీ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అద్దె గదుల పెంపు సామాన్యుల నెత్తిన భారంగా మారుతోంది. ఆర్జిత సేవల టికెట్ల రేటు పెంచితే స్తోమత ఉన్నవారు కొనుక్కుంటారు, లేనివారు ఉచిత దర్శనం చేసుకుంటారు. కానీ అద్దె గదుల విషయం అలా కాదు. ఉన్నవారి మీద లేనివారి మీద ఒకే రకమైన ప్రభావం చూపుతుంది. ఫలితంగా సామాన్యులకు తిరుమల దర్శనం ఒక కలగా మిగిలిపోతుందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీ సామాన్యులపై భారం మోపడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇంతటి భారంతో సామాన్యులు తిరుమల దర్శనం చేసుకోగలరా అని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాయి. మరి అద్దె గదుల విషయంలో టీటీడీ తమ నిర్ణయం పునరాలోచిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.